అందరికీ నమస్కారం. ఈరోజు మన హైదరాబాద్లోని చాలా హాస్టల్స్లో టిఫిన్ వద్దు, భోజనం వద్దు, ఇడ్లీ, దోశ, వడ, టీలు, పూరీలు కాదు, అయితే ఉప్మా పెడుతున్నారంట. లేదంటే మధ్యాహ్నం భోజనం ఉండవు, అదే తినండి అని అంటున్నారంట. కూరలు కూడా లిమిటెడ్ కూరలు. బెంగళూరులో కూడా సేమ్ అలా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నప్పుడు టాప్ మోస్ట్ హోటల్స్ సైతం వాళ్ళు మెనూ తగ్గించారు. ఈరోజు ఇవే అవైలబుల్, రెగ్యులర్గా ఉండేవి లేవు. కారణం ఏంటి? గ్యాస్ లేదు. మనకి దాదాపు 2 నెలల సరిపడా ఆయిల్ నిల్వలు అయితే ఉన్నాయి, నిల్వలు ఆయిల్ ఉంది. బట్ మనకి గ్యాస్ అన్నప్పుడు ఈ హర్ముజ్ జలసంధి ఉంది కదా, ఈ పర్షియన్ గల్ఫ్ ఏరియా, అక్కడి నుంచే రావాలి. ఐ థింక్ ఖతారో కువైట్ నుంచి మనకి గ్యాస్ అంటే మొత్తం అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు లేదు. సో మరి ఉన్న ఆప్షన్ ఏంటి? పెట్రోల్, డీజిల్ అంటే ఓకే, అవన్నీ ఎంతవరకు వాడతారు? సో గ్యాస్ లేదన్నప్పుడు ఇక నాకు ఒకటే గుర్తొచ్చింది, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటూ ఒక యాడ్. ఏంటంటే టూత్పేస్ట్లో ఉప్పు ఉంటే పళ్ళకి మంచిది. మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా, చార్కోల్ ఉంటే మంచిది. నా చిన్నప్పుడు బొగ్గుతో పళ్ళు తోముకున్నా, నా చిన్నప్పుడు ఉప్పుతో తోముకున్నా. సో ఎందుకు చెప్తున్నాను? వేపలతో తోముకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండేది. ఈ బొగ్గు, ఉప్పు అవి అంతే. ఎప్పుడైతే ఈ పేస్ట్ అలవాటు అయిపోయినాయో, ఆ పేస్ట్ ఈ పేస్ట్ అదని ఇదని, చివరికి పళ్ళు కూడా లేనిపోయిన సమస్యలు. జివ్వమంటే నాకు ఇప్పటికీ ఏదైనా తీపి తగిలినా, వేడి తగిలిన లైక్ ఏంటంటే మానేసాం వేపలతో కడుక్కోవటం, అండ్ మన సహజ పద్ధతులు ఏమైనా వదిలేసాం, దాంతో ఇవన్నీ. సో ఇప్పుడు మరలా ఆ సహజ పద్ధతుల్లోనే మన వాళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్తారంటే, అంటే కట్టిపోయారు. వెళ్తారంటే వెళ్ళాలి. కానీ నా చిన్నప్పుడు వొకేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మాకు 8th, 9th, 10th క్లాస్ కూడా అని ఉండేది, వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య. దీనిలో భాగంగా ఈ కట్టెల పొయ్యిలకు సంబంధించేసి ఎక్కువ మంట చక్కగా వండుకునేలాగా అండ్ తక్కువ వృధా అయ్యేలాగా, లేదా అట్ ది సేమ్ టైం పొగర కూడా రాకుండా ఆ టైప్ ఆఫ్ పొయ్యిలు తయారు చేసేవాళ్ళు. మాకు చెప్పేవాళ్ళు ఎలా ఏంటని. అండ్ వ్యర్థాలను వాడుకునే బయోగ్యాస్, సోలార్ ఎనర్జీ లైక్ ఇవన్నీ ఎలా ఏంటని చెప్పేసి. అలా ఇప్పుడు మన దేశంలో అత్యవసరమైన ఏదైనా ఉంది అంటే సహజ పద్ధతుల ద్వారా తక్కువ పొల్యూషన్తో అండ్ ఆరోగ్యం పాడవకుండా ఎలా వంటలు వండుకోవాలి, ఎలా ఉన్నదని వాడుకోవాలి, ఇది తెలియాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆ పంజాబ్, హర్యానాల దగ్గర అయితే కుప్పలు తగలబెడతా ఉంటారు పంట పొలాలు ఉన్నటువంటి వ్యర్థాలని. అదేదో సాంప్రదాయంగా వండుకోవడానికి అన్నట్టుగా వాడుకుంటే బెటర్ కదా. అలాగే మన దగ్గర కూడా బోల్డ్ అని కదండి, మిరప తోటలేంటి, పత్తి తోటలేంటి, ఆ పొలాల్లో మేము చిన్నప్పుడు పొయ్యిలో పెట్టి వాడేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏమో 2 వేలు లేదు కూడా మనకు తెలియదు. సో విషయం ఏంటి మరి ఇప్పుడు నేను చెప్తుంది? ప్రజెంట్ అయితే కమర్షియల్ సిలిండర్లు ఉన్నప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 16 లక్షల చిల్లరే ఉన్నాయంట. 16 సిలిండర్లు దాదాపు డైలీ. సో అంత భారీ మొత్తం సప్లై చేసే సిచ్యువేషన్ లేదు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? సిలిండర్లో తక్కువ సప్లై చేస్తున్నారు, ఎందుకంటే గ్యాస్ సరఫరా లేదు. క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇళ్ళకి, తర్వాత ఆసుపత్రులకి, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. ఈ 3టికి ఇచ్చాక చివరి ప్రయారిటీ హోటల్స్కి. మెస్లైనా ఏమైనా హోటల్స్ కిందే వస్తాయి. సో పెద్ద రిసార్ట్లు కూడా చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సరే రిసార్ట్లు అన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, బట్ సిటీ మధ్యలో ఉన్న హోటల్స్కి ఆల్టర్నేటివ్స్ ఉండవు. కట్టెల పొయ్యి మీద ఇప్పుడు యాడ్ వండుతారు, వాళ్ళు యాడ్ తెస్తారు. సో మూత వేసుకోవటం. సో హోటల్లో మూత పడుతున్నాయి, ఉన్న హోటల్స్లో మెనూ తగ్గిపోతుంది, హాస్టల్స్ అలాగే ఉన్నాయి. కరోనా సమయం అలాగైతే క్లోజ్ చేస్తున్నారు, ఇళ్ళకెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రావచ్చు. సో ఫైనల్లీ ఇప్పటికైనా ఆల్టర్నేటివ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా ఒకటి ఉండాలి. అలా ఈ వంటలు వండటానికి కూడా గ్యాసే కాకుండా ఆల్టర్నేటివ్ కూడా ఇది ఉండి, ఆ ఆల్టర్నేటివ్ అనేది బెటర్గా ఉండేలాగా చూడగలిగితే బెటర్. ఇది నా యొక్క ఒపీనియన్. మీరేమంటారు? కట్టెల పొయ్యికి సంబంధించి ఇబ్బంది ఏమి రాకుండా, పొల్యూషన్ తగ్గే విధంగా ఆ పొయ్యిలు తయారు చేయాలా లేదా? కింద కామెంట్లో తెలియచేయాలి. సిచ్యువేషన్ అయితే నిజంగా చాలా కష్టంగా ఉంది గ్యాస్ సిలిండర్ విషయంలో అయితే. ఎందుకంటే మనకు రావాల్సిన హర్ముజ్ జలసంధి అక్కడి నుంచి రావాలి, మొత్తం అక్కడ ఆపేశాడు. మన దగ్గర గ్యాస్ తయారైందంటే అంత సీన్ లేదు. పెట్రోల్ నిల్వలు అయితే ఉన్నాయి, గ్యాస్ నిల్వలు అయితే లేవు. సో దానివల్ల ఈ సమస్యలు ఉన్నదానిని జాగ్రత్తగా ముందు ఇళ్ళకి ఆ ఇంటి విషయంలో కూడా హడావడిగా బుక్ చేస్తాను జనాలు. వద్దురా నాన్న ఆగండి రా బాబుని మినిమం 21 రోజులు 25 రోజుల్లో పెట్టారు. ఆ లోపు సిలిండర్ వచ్చింది మీకు. అంటే ఒక సిలిండర్ రోజు బుక్ చేశారు, నెక్స్ట్ ఇంకో సిలిండర్ రావడానికి 25 రోజులు ఏమో పెట్టే టైం. వన్స్ ఈరోజు బుక్ చేస్తే రావడం 2 రోజులు అయితే వస్తుంది. రెండో సిలిండర్ అంటే ఒక సిలిండర్ బుక్ చేసాం, ఈరోజు వచ్చింది. నెక్స్ట్ ఇంకో సిలిండర్ బుక్ చేస్తే అది రావడానికి 20 రోజులు టైం పట్టింది. కానీ
అది కూడా నీకు బుక్ అవ్వదన్నమాట. వన్స్ బుక్ ఏంటంటే 1 or 2 days అంతే ఎప్పటిలాగే. సో ఇమీడియట్లీ మీకు సిలిండర్ అయితే రాదు. ఏది ఒక సిలిండర్ ఈరోజు వచ్చింది, ఇంకో సిలిండర్ ఆల్రెడీ బుక్ చేసి రాదు. అది 20 రోజులు టైం పట్టింది. అసలు ముందు బుక్ కాదు. సో ఇళ్లల్లో ఉన్నటువంటి సమస్య లేదు, ఓన్లీ కమర్షియల్ వాటికే ఇబ్బంది. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా దయచేసి డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త కుదురుగా అయితే ఉండండి. ఆడవాడికి ఏమైతే వండుకోకుండా ఉండండి, ఇబ్బంది అయితే ఉండదు డొమెస్టిక్ వాటికి అయితే.